అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. నేను ఒక 10 డేస్ బ్యాక్ గురుపుష్య యోగమి 2024లో ఎప్పుడు వచ్చింది అని చెప్పి నేను వీడియో అనేది మీతో షేర్ చేశాను. ఆ వీడియో చాలామంది చూసి ఎంత మంచి రెస్పాన్స్ అంటే, అయితే ఈ వీడియోని ఈ సంవత్సరం కొత్తగా పెట్టలేదండి. నేను గత 3 ఇయర్స్ నుంచి పెడుతూ వస్తూ ఉన్నాను. అయితే లాస్ట్ ఇయర్ గురుపుష్య యోగంకి మంచి కమెంట్స్ వచ్చాయి. అయితే ఆ గురుపుష్య యోగం 2023 గురుపుష్య యోగం చేసుకొని అంటే ఆ సమయంలో బంగారం కొనుక్కొని ఇప్పుడు ఎన్నో గ్రాములు అంటే లెక్కలేనని గ్రాములు అనమాట. 21, 51, 200 గ్రాములు ఒకళ్ళు 10 గ్రాములు, ఒకళ్ళు వడ్డానాలు, కాసుల పేర్లు, ఇలాగా మేము అసలు ఊహించనే లేదక్క కొనుక్కుంటామని. కానీ మాకు మళ్ళీ కొనుక్కునే యోగం అనేది వచ్చింది. అసలు నేను ఎప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము. నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉంటామక్క అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారండి. నిజంగా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ మనకి నమ్మకం ఒకటి, అలాగే జాతకం జ్యోతిష్యం మీద నమ్మకం ఉండి మనం గనక ఒక్క ముక్కుపొడక కనీసం ఒక్క ముక్కుపొడకైనా ఆ సమయంలో మనం అంటే ఒక 1000 రూపాయలు ఉంటుంది, 1200 ఎలాగోలా కొంచెం కష్టపడి డబ్బులు దాచుకొని ఆ సమయంలో మనం కొనుక్కుంటే తప్పకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మనకి తెలియకుండానే ఆ బంగారం కొనుక్కునే యోగం, డబ్బులు అనేవి మన వద్దకు వచ్చి చేరుతాయన్నమాట. ఇది నిజమండి, నేను చెప్పింది కాదు. ఇది ఎంతోమంది వందల కొద్ది సబ్స్క్రైబర్స్ నాతో కమెంట్స్ చేసిన విషయం అండి. నమ్మిన వాళ్ళు చేసుకోండి. పోతే ఏముందండి, 1200 రూపాయలు మీకు బంగారం వస్తుంది. తప్పకుండా ఎక్కువ బంగారం కొనుక్కోగలుగుతారు. ఆ స్తోమత అనేది మీకు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. నమ్మకంతో ఒక గుండు సూది బంగారమైన కొనుక్కొని చూడండి. తప్పకుండా మీరు మళ్ళీ బంగారం కొనుక్కునే యోగం అనేది వస్తుంది. అయితే అప్పు చేసి మాత్రం కొనుక్కోకండి. కొంతమంది అడుగుతున్నారు, అక్క మేము డబ్బులు ఇంట్రెస్ట్కి ఇచ్చాము, ఆ ఇంట్రెస్ట్ వచ్చిన డబ్బులతో కొనుక్కోవచ్చు అంటే అది మీ డబ్బులే కాబట్టి నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చండి. అక్క మాకు వేరే దారి లేదు, అప్పు చేసే కొనుక్కోవాలనుకున్నప్పుడు 1000 ఎక్కువ డబ్బులు అప్పు చేయకండి. 1000, 2000 అప్పు చేసి మీ ఇంటి ఖర్చులకి మీ వారు అనేది ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ని ఒక పక్కన పెట్టి ఈ అప్పు డబ్బులతో ఇంటికి కావాల్సినవి కొనుక్కొని మీ వారు సంపాదించిన డబ్బులతో మీరు బంగారం కొనుక్కోండి. అదొకటే ఆప్షన్ నేను చెప్పగలనండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అప్పు చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం కొనుక్కోకండి. అది మనకి ఫలించదనమాట. మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. అలాగే గురుపుష్య యోగంలో మేము ఎంతో కష్టపడుతున్నామక్క, అయినా బంగారం కొనుక్కోలేకపోతున్నాము, వేరే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అక్క, ఆ రోజు కొనుక్కోవాల్సిన వస్తువులు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అవి కూడా మీతో షేర్ చేస్తాను. డబ్బులు ఉంటే గురుపుష్య యోగంలో బంగారం కొనుక్కోవచ్చు. ఇది శుభలోహంగా మనకి చెప్పబడిందండి. అయితే ఇవి బంగారం కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే కనుక వెండి కానీ, ఇత్తడి కానీ, రాగి వస్తువులు కానీ మీరు ఆ రోజు కొనుక్కోవచ్చు. ఇక రెండవది ఏంటంటే, గురుపుష్య యోగంలో ఇల్లు, షాపు, భూమి, వాహనాలు మొదలైన వాటిని కొనుక్కోవడం కూడా శుభప్రదంగా చెప్తున్నారండి. ఈ సమయంలో కొనడం వల్ల అవి మనతోటే శాశ్వతంగా ఉండిపోతాయి అన్నమాట. ఇక మూడవది ఏంటంటే, గురుపుష్య యోగం ఉన్న రోజు బంగారం కొనడానికి మీ దగ్గర అంత డబ్బులు లేకుంటే బాధపడే అవసరం లేదు. ఆ రోజు పసుపు కొనుక్కోవచ్చు, పసుపు కొమ్ములు కొనుక్కోవచ్చు. పసుపు కూడా గురువుకి అంటే బృహస్పతికి ప్రీతికరమైనది. ఇది కూడా శుభానికి చిహ్నం కాబట్టి మీరు ఆ రోజు పసుపును కూడా కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక నాలుగవది ఏంటంటే, గురుపుష్య యోగంలో శ్రీ యంత్రం అలాగే కుబేర యంత్రాన్ని కూడా కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక ఐదవది ఏంటంటే, పప్పులు, శనగపిండి, ముఖ్యంగా బూందీ లడ్డూలు, అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు, అలాగే తెల్ల పాలరాయి ఉంటుంది కదా, దానితో చేసిన వస్తువులు మనం కొనుక్కొని తెచ్చుకోవడం కదా శుభప్రదం, లాభదాయకం అని చెప్తున్నారు. అలాగే ఇవి ఇప్పటివరకు నేను గురుపుష్య యోగంలో కొనుక్కోవాల్సిన వస్తువులు చెప్పాను కదా, అలాగే కొనుక్కోకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయండి. అవేంటంటే, గురుపుష్య యోగంలో పదునైన మరియు కోణాలు వస్తువులు మనం ఎట్టి పరిస్థితుల్లోనే కొనుక్కోకూడదు. ఇక రెండవది ఏంటంటే, గాజు, ఇనుము, ఉక్కుతో తయారు చేసిన వస్తువులు కొనుక్కోకూడదు. ఇక మూడవది నలుపు, గోధుమ రంగు దుస్తులు, అలాగే తోలు, ప్లాస్టిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనే కొనుక్కోకూడదు. ఇక నాలుగవది ఏంటంటే, శనీశ్వరుడికి పుష్య నక్షత్ర అధిపతి అనమాట. పుష్య నక్షత్రానికి శనీశ్వరుడు అధిపతికి, దానివల్ల దానితో తయారు చేసిన తామస వస్తువుల్ని
ఎట్టి పరిస్థితుల్లోని కొనకండి, అలాగే తినకండి. నన్ను కొంతమంది అక్క మనకి 2024 జనవరి 25ని మీరు గురు పుష్యయోగం ఉందని చెప్పారు, ఆ రోజు మనకి పుష్యమి నక్షత్రం లేదు కదక్క అని అడుగుతున్నారు. నేనైతే క్లియర్గా చెప్పానండి. అందులో మరి ఎందుకు ఆ సందేహం వచ్చిందో నాకు తెలియదు. అయితే చూడండి, మనకి బుధవారం 24 పునర్వసు నక్షత్రం అనేది పూర్తిగా ఉంది. ఎప్పుడు? బుధవారం 24. ఆ పునర్వసు నక్షత్రం 25 కూడా ఉదయం పగలు మనకి 8 గంటల 16 నిమిషాల వరకు ఉంది. అంటే మనకి తదుపరి పుష్యమి నక్షత్రం. ఇక్కడ 8 గంటల 16 అంటే 8 గంటల 17 నిమిషాల నుండి మనకి పుష్యమి నక్షత్రం మనకి శుక్రవారం ఉదయం 10 గంటల 28 నిమిషాల వరకు ఉంది. అంటే గురువారం ఉదయం 8 గంటల సరాసరి మనం చూసుకుంటే 8:30 నుండి శుక్రవారం ఉదయం 10:30 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉంది. కాబట్టి మనం ఈరోజు బంగారం కొనుక్కోవచ్చు. ఎప్పుడు? 8:30 తర్వాత కొనుక్కోవచ్చు. గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది. ఇది పునర్వసు మనకి 8 గంటల 16 నిమిషాలతో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి పుష్యమి నక్షత్రం వస్తుంది. చూడండి, క్లియర్గా అనేది చూపిస్తున్నాను. మీ సందేహం నివృత్తి అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే గురువారం రోజు మనం ఏ సమయంలో కొనుక్కోవాలక్క బంగారం అని అడుగుతూ ఉన్నారనమాట. మనకి గురువారం రోజు 8:30 తర్వాత కాబట్టి మనకి పుష్యమి నక్షత్రం ఉదయం నుంచి 6 నుంచి 7 గంటల లోపల గురుహోర ఉంటుంది. ఆ సమయంలో మనం కొనుక్కోవడం అవ్వదు. మధ్యాహ్నం మనకి 1 గంట నుంచి 2 గంటలకి గురుహోర ఉంటుంది. ఆ సమయంలో కొనుక్కోవచ్చు. కొంతమంది అడిగింది ఏంటంటే, అక్క 1:30 నుంచి 2 గంటల 54 నిమిషాల వరకు మనకి రాహుకాలం అది ఉంది కదక్క, ఎలాగా అని అడుగుతున్నారు. 1:30 నుంచి మనకి రాహుకాలం ఉంది. అందుకని మీరు 1 గంట నుంచి 1:30 లోపల మనం ఈ గురుహోరలో బంగారం కొనుక్కోవచ్చు. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటలు కూడా మనం బంగారం కొనుక్కోవచ్చు. అలాగే గురుహోరలో ఒకవేళ మీకు కొనుక్కోవడం కుదరకపోతే మనకి గురువారం రోజు శుక్రహోరలో కూడా మనం కొనుక్కోవచ్చు. ఆ శుక్రహోర ఎప్పుడు ఉంటుందంటే గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల లోపల, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపల మనకి శుక్రహోర ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మనం బంగారం అనేది కొనుక్కోవచ్చు. ఇప్పుడు నన్ను సందేహం అడిగిన వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అలాగే ఎంతమంది ఈ గురు పుష్య యోగంలో బంగారం కొనుక్కొని ఎంతెంత బంగారం కొనుక్కునే అదృష్టం అనేది వాళ్ళకి దక్కిందో చూశారు కదా. మీరు కూడా ఒక ముక్కు పొడకైనా కొనుక్కోగలిగితే తప్పకుండా ఈ సంవత్సరం మొదట్లో వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో ఎంతో కొంత బంగారం అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుంది. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవ.